నమస్కారం. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో చేస్తున్నారు వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ లో పోస్టల్ సదుపాయం కూడా కలదు. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ న్యూమరాలజీ టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా కూడా చూడవచ్చు. నమస్కారం అండి. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. సాధారణంగా మనం కంప్యూటర్స్ కానీ, మిషనరీస్ కానీ, యంత్రాలు కానీ చూస్తుంటాం కదా, వాటికన్నిటికీ కూడా ప్రోగ్రామ్ ముందే డిజైన్ చేయబడి ఉంటుంది. తద్వారా అవి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. వ్యక్తి జీవితం కూడా మరి అలాగే ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉంటుందంటారా? అలాగే ఒక వ్యక్తి తన జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకోవాలంటే ఏ విధంగా ఫాలో అవ్వాలంటారు, ఏం చేయాలంటారు? ఓకేనండి. మనం విశ్వంలో ప్రతి వస్తువుకి కూడా డిజైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రోగ్రామ్ అంటే మనం యంత్రాలే కానీ, అంటే మామూలుగా రోబోస్ కానీ, యంత్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తేనే రన్ అవుతుంది. ఇప్పుడు మనం సీడీ తీసుకొచ్చినా కూడా మామూలుగా వీసీఆర్లో దానిలో వేసినా కూడా ప్రోగ్రామింగ్ చేయబడిన తర్వాతనే అది యూజ్ అవుతుంది, అందరికి వచ్చేస్తుంది. అది ప్రోగ్రామింగ్ అని అంటారు. ఇదివరకు ఒకసారి నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడండి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను నా దగ్గరకు వచ్చి, సార్ మా మదర్ నన్ను తీసుకొచ్చింది సార్, అసలు నాకు యాక్చువల్గా నాకు ఈ న్యూమరాలజీ అంటే నాకు ఇష్టం లేదు, అసలు నాకు ఇది నచ్చదండి అని తెలిసి చెప్పేశాడు వాళ్ళ తల్లిదండ్రులు. అదే ఎందుకు నచ్చది అని నేను కూడా కంప్లీట్గా అడిగాను. అసలు మీరు న్యూమరాలజీని తక్కువ అంచనా ఇస్తున్నారు, మొత్తం మనం మార్నింగ్ లేచిన కానుండి కూడా పొద్దున్న లేవగానే టైం చూసుకుంటాం, అది సంఖ్యల రూపంగా. అదేవిధంగా మామూలుగా మీరు మా ఇంటి నుంచి బయటకు వెళ్తే హౌస్ నెంబర్ నుండి వెళ్తారు, అది నెంబర్స్ రూపంగా ఉన్నాయి. అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్, మీరు వాడే మొబైల్ నెంబర్ కూడా సంఖ్యలే. తర్వాత ఈ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా తీసుకున్నా అవి కూడా నెంబర్స్ రూపంగానే. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీ జీవితంలో ఈ నంబర్స్ యొక్క ప్రాధాన్యత ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేయలేదని, అంటే మామూలుగా ఇది ఎందుకు నమ్మట్లేదని నేను అడిగితే అయినా అప్పటికే అతను నమ్మలే. జస్ట్ మళ్ళీ నేను ఇంకొక సమాధానం ఇచ్చాను. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు కదా, మీ కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు అది సిలో, అంటే మొత్తం కంప్యూటర్ డెస్క్ మొత్తం 0 and 1 తోని ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. 0 and 1 అనే ప్రోగ్రామింగ్ తీసేసి మీ పేరుతో ప్రోగ్రామింగ్ చేయండి, నడుస్తుందా చూడండి, అసలు సాఫ్ట్వేర్ వ్యవస్థ నడుస్తుందా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థ నడుస్తుందా అని ఒకసారి అతను క్వశ్చన్ అన్నాడు. అప్పుడు అతను ఓకే అని అప్పుడు కొంచెం అతనికి అర్థమైనట్టుగా అనిపించింది. అంటే ప్రతిదీ ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది, కంప్యూటర్స్ కానీ. అదేవిధంగా మానవులకు కూడా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుందండి కంపల్సరీ. దేవుడు మనకు ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ ప్రకారం మన పేరుని ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం అనుకున్న దిశగా నడుస్తాము, ఎటువంటి అవకతవకలు లేకుండా చక్కగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మానవులే గాని, ఎవరే గాని, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదానికి ప్రోగ్రామింగ్, మనలో ప్రోగ్రామింగ్ తప్పుగా ఉన్నందు మాత్రానే మనం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోజు చూసేదంటే చాలా రకాల ఇబ్బందులు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అంటూ ఎవరు అసలు కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి న్యూమరాలజీలో ఈ సమస్యలకు 100% కూడా పరిష్కారం అనేది ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. ఓకే, చాలా వివరంగా తెలియజేశారండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు పవన కుమారి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. పూర్తి పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. పవన కుమారి. పవన కుమారి అండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్? 6/11/1969. 6/11/1969. అందరూ పవన కుమారి అని పిలుస్తూ ఉంటారా? కుమారి అంటారు, పవన అంటారు. కుమారి అంటారు, పవన అంటారు. సమస్య ఏంటండి? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి మేడం. ఏంటండి? ఆర్థిక సమస్యలా? ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ నిహాన్ గారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిస్తున్నారని వివరాలు చెప్తారు. మరి ఆర్థిక సమస్యలు ఏంటో కూడా వారికి వివరంగా చెప్పండి. ఓకే పవన కుమార్ గారు, ఒకసారి మీ మ్యారేజ్ డేట్ చెప్పండి అమ్మా. మ్యారేజ్ సార్ చెప్పండి. చెప్పండి. 6వ నెల 1987. తేదీ కూడా చెప్పండి. 7వ తేదీ మేడం. ఓకే, 7/6/1987 అండి? 87. ఓకే అండి, పరిశీలిస్తున్నారు. ఆర్థిక సమస్యలు అంటున్నారు కదా, ఎన్నాళ్ళ నుండి అండి? ఉన్నాయి మేడం, 5 ఏళ్ళ నుంచి. మీరేమన్నా ఉద్యోగం చేస్తున్నారా? చెప్పండి, మాట్లాడండి రామకృష్ణ నిహాన్ గారితో. ఓకేనండి. పవన కుమారి అనే పేరులో
38 నెంబర్ వస్తుందమ్మా. 38 అంటే 3 + 8 2 అవుతుంది. ఈ 2 అనే సంఖ్య మీకు ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్ లో ఉండడం ద్వారా మళ్ళీ లాస్ట్ కు ఐ సిరీస్ అనేది అంత మంచిది కాదండి. ఐ సిరీస్ లో ఎవరు ఏ పేర్లో అంటే లేడీస్ ఎవరికి ఉన్నా కూడా 2-3 రకాల సమస్యలతో బాధపడతారు. ఒకటి ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసిక ప్రశాంతత అనేది కరువు కావచ్చు, ఈ విధంగా రకరకాలుగా అవుతుంది. అయితే మీ పరిస్థితిని చూసినట్టయితే మనం ఒక ఐస్ ఫ్రూట్ కనుక మనం తీసుకునేది ఉంటే ఆ ఐస్ ఫ్రూట్లు ఎండలో పెడితే అది జస్ట్ ఒక 1 అవర్ లోనే కరిగి మన చేతికి పుల్లలాగా వచ్చేస్తుంది. అంటే తన పరిస్థితి అంటే ఈ 38 నంబర్కున్న ప్రభావం కూడా అంతే. వాళ్ళు ఎంతో కష్టపడి పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆలోచిస్తారు. కాకపోతే జస్ట్ అది రోజు రోజుకు డిక్రీజ్ అవ్వకుంటూ జస్ట్ ఒక పుల్లలాగా మిగిలిపోతుంది. అంటే జీవితం కూడా అంత ప్రాబ్లంగా ఉండే ఛాన్స్ కూడా ఈ 38 నంబర్లో ఉండడం జరిగింది. అందుకే మీరు పవన కుమారి అనే పేరులో PAVANA పవన సేమ్ అండి, తర్వాత KUMARE కుమారి అని చెప్పేసి 42 టైమ్స్ రాసుకోండమ్మా. ఈ 42 నంబర్ గన్ షాట్ నంబర్ అమ్మా. మీరు ఆర్థికంగా అంటున్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలైనా ఆర్థికంగా ఉన్నా కూడా ఇది చాలా చక్కటి అంటే మీకు ఒక నిధిని అంటే మీరు ఏదైనా పని చేస్తే ఒక నిధి ఎలా బయటకు వస్తుందో ఆ విధంగా మీ జీవితంలో కూడా అదృష్టం అనేది కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కుమార్ లో లాస్ట్ కు 5 తీసేసి ఈ పెట్టుకోండి సరిపోతుంది. రోజు 42 టైమ్స్ రాయండి అమ్మా. 42 డేస్ రాయండి, మధ్యలో ఒక 1 or 2 days బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కంటిన్యూ కోర్స్ చేయండి అమ్మా. అదేవిధంగా మీకు లక్కీ నంబర్లో వచ్చేసి 1-8 అండి. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి ఫ్రైడే, మండే, వెనస్డే ఆర్ సాటర్డే. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 5, 8, 14, 17, 23 అని కూడా చెప్పుకోవచ్చు. లక్కీ స్టోన్ వచ్చేసి డైమండ్ అమ్మ. ఇది మిడిల్ ఫింగర్ వేసుకోండి, మినిమం 10 cents ఉండాలి. తర్వాత లక్కీ డైరెక్షన్ వచ్చేసి మీకు వెస్ట్ నైరుతి అని కూడా చెప్పవచ్చు అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి, మరో కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి. మీ పేరు? కన్నయ్య నా పేరండి. కన్నయ్య. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. పూర్తి పేరు మరొకసారి చెప్పండి. కన్నయ్య KANNA చెప్పండి. IAH. ఓకే, IAH. కొలను KONANU కొలను. ఓకే, K కన్నయ్య. కన్నయ్య కొలను. కన్నయ్య కొలను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/3/1970. 10/3/1970 అండి. ఓకే, మీ పేరు స్పెల్లింగ్ మరొకసారి చెప్పండి. KANNAIAH. ఓకే అండి, సమస్య ఏంటండి? కన్నయ్య కొలను. మేడం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా కొద్దిగా డౌట్ ఉంది మేడం. కొద్దిగా నేమ్ ప్రకారం చేంజ్ చేయాలా? సమస్య ఏంటో చెప్పండి. అవుతుంది మేడం. ఓకేనండి, వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఒకసారి సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి. కన్నయ్య సమస్య ఏంటండి? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అవుతుంది మేడం. ఓకే, మాట్లాడండి రామకృష్ణ కన్నయ్య గారు. మీ పేరులో కన్నయ్య KANNAIAH కన్నయ్య అని కూడా మీరు రాస్తున్నారు. అదే కన్నయ్య అనే పేరులో 21 సిరీస్ అనేది వస్తుందండి. 21 అంటే 2 చంద్రుడు, 1 సూర్యుడు అండి. వీళ్ళిద్దరి మధ్య ఉద్భవించిన సంఖ్య వచ్చేసి 3 గురుడు అని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఏంటంటే లైఫ్ లో ఏ విధంగా ఉంటుందంటే సమంగా ఉంటుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆఫ్ ఛాన్స్. ఇప్పుడు మీరు ఏమైనా ఉద్యోగానికి వెళ్ళారనుకోడు, వస్తుంది రాదే అని కాకుండా వస్తే రావచ్చు లేకపోతే లేవచ్చు. అంటే ఆ విధంగా 21 అనేది నెంబరు. అంటే దీన్ని రివర్స్ నెంబర్ అని కూడా మనం చెప్పవచ్చు. మీరు ఏదైనా పని అనుకుంటే అది రివర్స్ అవుతుంది, ఇది జరగదు అనుకున్న పని జరుగుతుంది అని అట్లా అని చెప్పేసి మీరు అన్ని నెగటివ్ గా ఆలోచించుకోకండి. కాబట్టి మీకు కన్నయ్య అనే పేరులో రాసుకోండి సార్. కరెక్షన్ వచ్చేసి K రాసుకోండి. KANNIAH కన్నయ్య అని చెప్పేసి రెగ్యులర్ గా డైలీ 23 టైమ్స్ రాసుకోండి. 23 డేస్ రాసుకోండి, మధ్యలో ఒక 1 or 2 days బ్రేక్ ఇవ్వండి. అట్లా ఒక 10 కోర్సెస్ రాస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. ఈ 23వ నంబర్ కూడా మంచి అత్యంత శక్తివంతమైన నంబరు. ఇది మీ లైఫ్ జీవన విధానాన్ని జస్ట్ ఒక 100 days లోపే మార్పు తెస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీ పేరులో 21వ నంబర్ ఉండడం వల్ల అన్ని అపశకునాలు జరిగే ఛాన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు 23వ నంబర్ ఇచ్చాను కాబట్టి మీకు వాటర్ అనేది జస్ట్ 80 feet మీదనే ఉండడం జరిగింది. 23వ నంబర్లో వాటర్ అని అంటే మీ అదృష్టం అనేది చాలా పైకి ఉంది కాబట్టి మీరు దాన్ని ఈజీగా పొందగలరు అని చెప్పవచ్చు. అదేవిధంగా మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 9, 3, 2 అండి. లక్కీ డేస్ సండే, మండే, వెనస్డే ఆర్ థర్స్డే. లక్కీ డేట్స్ వచ్చేసి 2, 3, 9, 11, 12, 18. ఈ విధంగా కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్, ఎల్లో, గోల్డ్ అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. లక్కీ స్టోన్ వచ్చేసి రూబీ. తర్వాత డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనేది మీకు తూర్పు ముఖద్వారం అనేది చాలా చక్కగా ఉంటుంది. అయితే మీకు
యొక్క కూడా ఒక చిన్న సమస్య ఏంటంటే సమస్యలు రెండు రకాలు యాక్చువల్గా. ఈ రెండు రకాలలో ఒకటి మన దగ్గరకు వస్తాయి సమస్యలు, కొన్ని మీరు కొని తెచ్చుకుంటారు. అది ఈ రెండు సమస్యలు కూడా మీకు ఉన్నాయండి. ఈ 23 నంబర్తోని ఆ రెండు సమస్యలు కూడా క్లియర్ అయిపోయి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి కన్నయ్య గారు. ఓకే అండి, మరి అలాగే పర్యటన చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు అలాగే మొబైల్ అపాయింట్మెంట్ల ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు, వివరాలు అన్నీ చెప్పండి. ఓకేనండి, పర్యటన వివరాలు వచ్చేసి హైదరాబాద్లో 23వ తారీఖులో ఉంటామమ్మ. కరీంనగర్లో వచ్చేసి 24, కరీంనగర్ వచ్చేసి రేపు 24వ తారీఖులో ఉంటామండి. కాకినాడ అండ్ భీమవరంలో 25వ తారీఖులో ఉంటాము. తర్వాత గుంటూరులో 26వ తారీఖులో ఉండడం జరుగుతుంది. విజయవాడలో 27వ తారీఖులోనండి. తర్వాత హైదరాబాద్లో 28, తర్వాత తణుకు 29లో, రాజమండ్రి అండ్ నర్సీపట్నం 30వ తారీఖులో, నెల్లూరులో 1వ తారీఖు అండి 7వ నెల. తర్వాత ఒంగోలు 2వ తారీఖు, చిత్తూరు వచ్చేసి 3వ తారీఖు, కడప అండ్ పొద్దుటూరు వచ్చేసి 4వ తారీఖు అండి, తిరుపతి 6వ తారీఖు, అనంతపూర్ వచ్చేసి 7, కర్నూలు 8, నంద్యాల వచ్చేసి 9 అండి. ఇవన్నీ కూడా డేట్లలో ఉండడం జరుగుతుంది. మీరు ముందుగానే అపాయింట్మెంట్ అనేది తీసుకొని మమ్మల్ని కలవండి. కలిస్తే మీకు మంచి చక్కటి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి ఫస్ట్ నుంచి చెప్పింది అంటే చాలా మంది వచ్చి తిరిగిపోతున్నారు. నేను తీసుకునే టైం కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మా దగ్గరికి వచ్చి క్లయింట్లు కూర్చుంటుంటే అసలు వాళ్ళకు జస్ట్ నా దగ్గర 1 అవర్ కూర్చోవడానికి కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ని నేను ఎలా సెట్ చేయగలనండి. కనీసం నా దగ్గర 1 అవర్ స్పెండ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వెయిటింగ్ చేయకుండా. అందుకే నీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా కరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వచ్చి కూర్చోండి. మీరు కూర్చుంటే కొందరు వచ్చేసి మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వరకు వెయిట్ చేసే వరకు వాళ్ళకి అసహనం, అంటే ఇంకా ఇది ఏంటో ఇంకా ఇంతసేపు ఎందుకు నిలబెట్టారని చెప్పేసి వాళ్ళలో ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నపించేది ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఆ టైం బుక్ చేసుకోండి, ఆ టైంలోపు వచ్చి మీరు నా దగ్గరకు రండి, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? మరి విన్నారు కదా, రామకృష్ణ గారిని నేరుగా కలిసి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి, ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి, ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అన్ని లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్ లో పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు వెంకటసుబ్బారావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పూర్తి పేరు చెప్పండి. వెంకట సుబ్బారావు అండి. అందరు ఏమని పిలుస్తుంటారు? సుబ్బారావు, నాని అని పిలుస్తుంటారు. సుబ్బారావు అని పిలుస్తుంటారు, నాని అని పిలుస్తుంటారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd 10 చెప్పండి. 1984. సమస్య ఏంటండి? అవునండి, సమస్య ఎంబీఏ చేశాను నేను. జాబ్ కోసం ట్రై చేస్తాను, జాబ్ ఏది సెట్ అవ్వట్లేదు. వచ్చినా కానీ బాగా వచ్చి మళ్ళీ జాబ్ వేరే దాని కోసం ట్రై చేస్తాను. ఓకే, ఎన్నాళ్ళ నుండి ఇటువంటి ఇబ్బందులు చెప్పగలరా? ఒక 2 years నుండి, సుమారుగా 2 సంవత్సరాల నుండి. తప్పకుండా తెలుసుకోవచ్చండి, రామకృష్ణ గారు చెప్తారు, మాట్లాడిన వారితో. ఓకేనండి, సుబ్బారావు గారు, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అసలు కాను అంటూ పని ఏదీ లేదండి, ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు మామూలుగా ఒక కానిస్టేబుల్, ఎస్ఐ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి ప్లాన్ చేసుకుంటారు. అంటే మామూలుగా వాళ్ళు 5km రన్నింగ్లో ఈ రోజు నేను గ్రౌండ్కి వెళ్తాను, రేపు గ్రౌండ్కి వెళ్తాను, ఎల్లుండి గ్రౌండ్కి వెళ్తాను అని చెప్పేసి దాన్ని లేట్ చేస్తుంటారు ప్రాసెస్. అంటే ఈ మధ్యలో నేను రేపు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను అని ఒక ఆలోచన పెట్టుకుంటారు. ఆ రోజు రాగానే ఈ రోజు వచ్చిందా, ఐ థింక్ ఒక 2 days, ఈ 2 days అయిపోగానే ఈ మంత్ చివరన బాగుంటుంది, అట్లా దాన్ని లేట్ చేస్తుంటారు. ప్రాసెస్ అనేది లేట్ చేస్తున్నారు. అంతలోనే రాహుకాలం, అంటే ఆ ఎగ్జామ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా పని చేసినప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ఉండాలి. కాబట్టి దీంట్లో ఉంటే మీకు చక్కటి పరిష్కారం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు 5వ తారీఖులో జన్మించారు, అంటే 23, 2 + 3 5 బుధుని సంఖ్య అండి. మీకు వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ చక్కటి లైఫ్ అనేది కూడా మీకు ఉంటుంది. అయితే వెంకట సుబ్బారావు అని పిలిపించుకుంటే 48 నంబర్ వస్తుందండి. ఈ 48 నంబర్లో మీరు చేసే పనిలో బాగానే ఉంటుంది. కాబట్టి దీనిలో అంటే దగ్గరకు వచ్చేవారికి మళ్ళీ ఆ పని అంటూ దూరం వెళ్ళిపోవడం, అంటే మీరు అసహనాన్ని దెబ్బతీస్తారు, అసహనాన్ని కోల్పోతారు మీరు.
ఈ 48 నంబర్లు. అంటే ఒక 2 అటెంప్ట్స్ 1 అటెంప్ట్స్ చేయగానే ఇంకా నాకు రాదేమోనని వదిలిపెట్టే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి సుబ్బారావు అనే పేరులో వెంకట సుబ్బారావు అనేది షార్ట్ కట్ చేసేసి సుబ్బారావు అని పిలిపించుకోండి. SUBBARAV సుబ్బారావు అని చెప్పేసి రోజు 23 టైమ్స్ రాసుకోండి, 23 డేస్ రాసుకోండి, మధ్యలో ఒక 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్సెస్ చేసుకోండి. అదేవిధంగా మీకు లక్కీ నంబర్ వచ్చేసి 16 అండి, 16 ఈ లక్కీ నంబర్స్. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి మంగళవారం తప్ప అన్ని రోజులు కూడా మీకు మంచి రోజులు అని కూడా చెప్పవచ్చు. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 6, 15, 19, 24. కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ సిమెంట్ కలర్స్ అని కూడా మీకు చెప్పవచ్చు. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ అండి. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ధరించండి. చక్కటి ఆశించిన చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కు. ఈ నార్త్ నుండి మీరు బయటికి వెళ్ళినా కూడా, అంటే ఏ పని మొదలు పెట్టినా కూడా నార్త్ నుండే మీరు వెళ్ళడం వెళ్తే చాలా చక్కటి ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, ఈ రోజు ఎంతో మంది సమస్యలు వివరించారు. అందరూ అనేక రకాల సమస్యలు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అనేక రంగాల్లో స్థిరపడి ఉంటారు, స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తుంటారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా. మరి న్యూమరాలజీ ప్రకారం మీరు ఎటువంటి వారికి, ఏ రంగాల్లో వారు రాణించాలనుకునే వారికి, ఎటువంటి సమస్యలతో బాధపడే వారికి కరెక్షన్ అందించారో చెప్పండి. ఓకేనమ్మా, నా దగ్గరికి చాలా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దాంట్లో వచ్చేసి మాకు వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు, వ్యాపారం లక్షలు పెట్టి కూర్చున్నాము. అసలు అంటే ఎవరు కూడా మా దగ్గరికి వ్యాపారం చేసినా కూడా, ఎవరు మేము మంచి క్వాలిటీ సరుకును అందించినా కూడా మా దగ్గర వ్యాపారం కాదు, పక్క వాళ్ళకు వ్యాపారం అవుతుంది. అసలు మేము నిజాయితీగా ఉండడం మా తప్ప అని కూడా చాలా మంది వాళ్ళకు, అటువంటి వాళ్ళకు కూడా మంచి సమస్యలు అంటే పరిష్కారం తప్పక చూపించానండి. చాలా మంది కిరాణా షాప్సే కానీ, మంచి పెద్ద పెద్ద ఆయిల్ షాప్స్ కానీ, ప్లైవుడ్ షాప్స్ కానీ చాలా మంది నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ పేరు కరెక్షన్ చేసి వాళ్ళ షాప్ పేరును కూడా నేమ్ చేంజ్ చేసి వాళ్ళకు ఒక ఎంబ్లం అంటే ఒక ముద్ర అంటే ఒక సింబల్ లాంటిది కూడా ఇచ్చి వాళ్ళు ఒక వ్యాపారాన్ని 3 ఇంతలు పెరిగేటట్టుగా నేను చేశానండి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలతోనే వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ రిపోర్ట్ తీసేసి అన్ని తీసేసినా కూడా ఏం లేదు అన్న వాళ్ళు కూడా మానసిక సమస్యలు కూడా నేను తీర్చానండి. ఇటువంటి వారు కొంచెం వీళ్ళకు కూడా మంచి సంఖ్యలు కాంబినేషన్ అంటే ఆరోగ్యపరమైన సంఖ్యలు కూడా ఇచ్చి వాళ్ళను మంచి ఆరోగ్యవంతులుగా, పూర్తి ఆరోగ్యవంతులుగా చేసిన సంఘటనలు కూడా మనకు ఎన్నో ఉన్నాయండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు అంటే చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో మనకు ఫస్ట్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులే. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందులే. ఈ ఆర్థిక ఇబ్బందులతోనే తనాములకలు అవుతున్నారు ప్రజలు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి మనం ఏ విధంగా బయటపడాలి అని కూడా నేను వాళ్ళకు కరెక్షన్స్ అనేది చాలా ఇచ్చానండి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న కలహాలు కూడా చాలా మందికి అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, తర్వాత ఐశ్వర్యం ఉంటుంది, అన్ని సంతానం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎందుకు వస్తున్నాయని కూడా వాళ్ళకు మంచి ఒక భార్యాభర్తలు దూరం విడిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ మేము కలిపి మంచి ఉన్నత అంటే వాళ్ళు మంచిగా కాపురాలు చేసుకునేటట్టు కూడా మేము నెంబర్స్ అనేది సజెస్ట్ చేశామండి. దాంట్లో కూడా సక్సెస్ రేట్ చాలా ఉందండి. అదేవిధంగా సంతాన సమస్యలు, పిల్లలు లేని వారికి కూడా పిల్లలకి వాళ్ళ నాన్న అంటే సంతానం లేని వారికి మాత్రం 3 చేయించుకోవాలండి కరెక్షన్. ఇటు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను అమ్మాయి చేయించుకుంటే సరిపోతుందండి. వీళ్ళకి కూడా సంతాన సమస్య లేకుండా ఎన్నో టెస్ట్ ట్యూబ్ అంటే ఆ విధంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా టెస్ట్ ట్యూబ్ బేబులు ఇలాంటి వాటిలో ప్రయత్నాలు కూడా విరమించుకొని కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మంచి సంతానం కలిగేటట్టుగా నెంబర్స్ ఇచ్చి దాంట్లో మేము సక్సెస్ సాధించామని కూడా మేము చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా ఉద్యోగం లేని వాళ్ళు మంచిగా చదువుకొని కూడా ఉద్యోగాలు లేక అసలు MBA తర్వాత PhD MSc ఇవన్నీ చేసినా కూడా ఉద్యోగాలు దొరకక చాలా మంది ఖాళీగా ఉండే వాళ్ళకు కూడా మేము ఉద్యోగాన్ని కూడా ఇప్పించిన సంఘటనలు చాలా ఉన్నాయండి. అదేవిధంగా మానసిక ప్రశాంతత, మెంటల్ టెన్షన్స్ ఉన్న వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. విదేశీ యానం వెళ్ళడానికి స్టాంపింగ్ వీసా కాని వాళ్ళకు కూడా స్టాంపింగ్ అయ్యే విధంగా కూడా మేము రకరకాలుగా ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయండి. అదేవిధంగా ఏ సమస్యలైనా కూడా మన సంకల్ప బలంతో పనిచేస్తే తప్పకుండా అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఎన్నో రకాల సమస్యల గురించి మాట్లాడుకున్న వారికి ఏ విధంగా కరెక్షన్ ఇచ్చారో చెప్పారు కదా, మరి వీటన్నింటిలో ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి. ఓకేనండి, సక్సెస్ స్టోరీ అంటే నా దగ్గరికి ఒక 1 month క్రితం ఒక ప్రకాష్ అనే వ్యక్తి రావడం జరిగింది. ప్రకాష్ అనే అతను ఒక సాదాసీదా మనిషి అండి. ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అతను ఏంటంటే ఆర్టీసీలో కండక్టర్ అండి. ఆర్టీసీలో కండక్టర్. తను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నాకు నా ఉద్యోగం కూడా ఒక 10 ఏళ్ళు బ్రేక్ అయిపోయింది. మళ్ళీ నేను ఒక వీళ్ళకు 5 రోజులు చేసుకుని మళ్ళీ ఉద్యోగంలో వచ్చానండి. నేను ఉద్యోగం ఎందుకు మానేశానంటే చాలా అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు, నాకు చాలా వెసులుబాటుతనం లేక ఉద్యోగాన్ని కూడా వెళ్ళలేకపోయాను అని చెప్పాడు. తనకి శాలరీ వచ్చేసి 15-16 వేలు వచ్చినా కూడా దాంట్లో ఇంటికి వచ్చేది ఓన్లీ 1000
1000 రూపీస్ అని బాధపడేవారు. అంటే లోన్స్ కానీ ఇవన్నీ కటింగ్స్ పోను అతనికి ఒక 1000 రూపీస్. ఆ ఇంట్లో చాలా ప్రాబ్లం అయింది. ఈ 1000 రూపీస్ తోను ఏం సరిపోతుంది? ఈ రోజు ఒక పాలవాడి బిల్లు కనీసం 1000 రూపీస్ ఈ విధంగా ఉన్నది. కూరగాయలు, పాలవాడి బిల్లు, ఇట్లా మెయింటెనెన్స్ కావాల్సింది మాక్సిమం మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కూడా జస్ట్ 5000 లేని ఈ రోజులలో ఎవరు కూడా చేయట్లేదండి. అటువంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చాడు. అతను వచ్చి నాకు ఏంటి ప్రాబ్లం అసలు, ఇప్పుడు నేను మీ కోర్సు రాసుకుంటున్నా కూడా ఇంకొక 1 year అయినా కూడా మళ్ళీ నాకు ఒక 3 lakhs అప్ అవుతుందండి. ఇవన్నీ మెయింటెనెన్స్ బాధ్యతలు పడుతున్నాయి కాబట్టి అసలు నాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానని కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అతనికి నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నదని చెప్పాను. మీకు ఇవన్నీ పక్కన పాజిటివ్ అంటే పోయినవి వదిలేసేయండి, ప్రస్తుతం ఇప్పటి నుండి అని చెప్పిన కరెక్షన్ రాయండి. జస్ట్ మీరు రాస్తుంటేనే మళ్ళీ మీరు రిజల్ట్స్ కోసం నా దగ్గరకు వస్తారని ఖచ్చితంగా చెప్పాను. అతను కన్ఫర్మ్ గా వచ్చాడండి. అతనికి రెగ్యులర్ గా ఇప్పుడు ఒక రోజుకు అతను ఒక మార్కెటింగ్ తీసుకున్నాడు. అతను ఉద్యోగం చేసుకుంటూ యాక్చువల్ గా చాలా కష్టాల్లో ఒక మార్కెటింగ్ సైడ్ కు వెళ్లి రోజు రెగ్యులర్ గా డైలీ 2000 రూపీస్ మార్కెటింగ్ లో తీస్తున్నాడు. ఒక శని ఆదివారాలు మినహా మిగతా రోజులన్నీ అతని బ్యాంకు అకౌంట్ స్లిప్స్ కూడా తీసుకొచ్చాడండి. అంటే మామూలుగా నేనేదో చెప్తున్నాను సార్, నాలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా నాకు ఫోన్ చేయమని చెప్పండి సార్, నేను పర్ఫెక్ట్ గా చెప్తాను. అసలు నేను ఇంత ఇబ్బందుల్లో ఉన్నా మీ కరెక్షన్స్ చేయడం వల్ల నాకు మంచి స్థాయి అనేది కలిగింది. నేను అసలు మిమ్మల్ని మీ జీవితకాలం మర్చిపోను సార్, మీకు రుణపడి ఉంటానని చెప్పేసి అతనికి బ్యాంకులో పడే స్లిప్స్ తీసుకొచ్చి నాకు చూపెట్టాడు. రోజు ఒక శని ఆదివారాలు తప్ప రోజు 2000 అట్లా మార్కెటింగ్ లో సంపాదిస్తున్నాడు. అసలు చాలా గ్రేట్ అండి. నా పనితనం ఏమో కానీ అతను సంకల్ప బలంతో ముందుకొచ్చాడు. నేను కంపల్సరీ అతనికి మంచి నెంబర్స్ ఇచ్చాను, వెల్ సెటిల్ అని కూడా చెప్పవచ్చు. అతని నంబర్ ఇస్తున్నాను, రిపీట్ రాసుకోండి సార్ ఒకసారి. ప్రకాష్ కుమార్ అతని పేరు. 9866512768. మళ్ళీ రిపీట్ అండి, 9866512768. ఓకేనండి ప్రకాష్ గారు, మీరు ఏమైనా అంటే ఇది కరెక్టా కాదా తెలుసుకోవడానికి అతని మాటలు అంటే నా దగ్గరకు వచ్చి ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకున్నాడు. నాకు టైము ఉండని పరిస్థితులలో జస్ట్ అతనితోని ఒక 10 minutes కంటే ఎక్కువ మాట్లాడలేకపోయాను. మీరు కావలిస్తే అతనికి ఫోన్ చేసి అతను ఏ విధంగా వచ్చాడు, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా నేను కరెక్షన్ ఇచ్చాను అది క్లియర్ గా చెప్తాడండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే అండి. మరి అలాగే పర్యటనలు చేస్తున్నారు కదా, పర్యటన వివరాలు ఒకసారి చెప్పండి. ఓకేనండి, పర్యటన వివరాలు వచ్చేసి హైదరాబాద్ మండే రోజు అండి 23వ తారీఖు ఈ రోజు ఇక్కడే ఉండడం జరుగుతుందండి. కరీంనగర్ లో వచ్చేసి 24వ తారీఖు అండి. కాకినాడ అండ్ భీమవరంలో 25వ తారీఖులో ఉండడం జరుగుతుంది. గుంటూరులో 26వ తారీఖులో, తర్వాత విజయవాడలో 27వ తారీఖులో, తర్వాత హైదరాబాద్ లో 28వ తారీఖు, తణుకు 29 అండి, రాజమండ్రి అండ్ నర్సీపట్నంలో 30వ తారీఖు అండి, నెల్లూరు 1వ తారీఖు 7వ నెల అండి, ఒంగోలు 2వ తారీఖు, చిత్తూరు వచ్చేసి 3లో ఉంటామండి, కడప అండ్ పొద్దుటూరులో 4వ తారీఖు, తిరుపతి వచ్చేసి 6వ తారీఖు అండి, అనంతపూర్ 7వ తారీఖు, కర్నూలు వచ్చేసి 8, నంద్యాల వచ్చేసి 9, తర్వాత మహబూబ్ నగర్ వచ్చేసి 11వ తేదీలో ఉండడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. కాకపోతే అక్కడ మీ విలేజ్ కి మీ డిస్టిక్ వచ్చినప్పుడు కూడా మీరు ఫస్ట్ బ్యాంకులో అమౌంట్ పరంగా చూస్తే అంతా బుక్ చేయించుకోండి. నంబర్స్ బుక్ చేయించుకుంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. దానికి నేను కరెక్ట్ గా సమస్యలకు పరిష్కారం కూడా చూపెడతా. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. మరి మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలి. మీ పేరు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ లేదా రామకృష్ణ నిహాన్ అని టైప్ చేసినట్లయితే వారి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఒక్కసారి సంప్రదించండి, ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం అందిస్తానని చెప్తున్నారు రామకృష్ణ నిహాన్ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఏ రంగాల వారు కరెక్షన్ ఇచ్చారు, అలాగే మరి వ్యక్తి జీవితం ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటుందో, ఒక సక్సెస్ స్టోరీ, ఇలా ఎన్నో విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 88520010.